హే గాయ్స్, సో ఇవాళ వచ్చేసి మనము ఒక వింత ప్రయోగం అయితే చేయబోతున్నాము. మన ఫేస్ అనుకునేరు, మన ఫేస్ అయితే కాదు, వేరే వాళ్ళ ఫేస్ అయితే చేయబోతున్నాము. మనము ప్రోడక్ట్ మీద వాళ్ళే ముందే రాసేస్తుంటారు స్టెప్ 1 స్టెప్ 2 ఏంటి అని అయితే దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. సో ఇంకా వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మనము స్టెప్ బై స్టెప్ అయితే చేద్దాము. స్టెప్ 1 వచ్చేసి క్లీనింగ్ మిల్క్ అని అయితే ఇచ్చారు. ఇంకా దాన్ని అయితే మనము ఫేస్ కి అప్లై చేసుకొని అంతా నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా చేయటం వల్ల ఆ ఫేస్ అయితే చాలా తెల్లగా రాబోతుంది. మనం అయితే వాళ్ళు చెప్పిన స్టెప్స్ ప్రకారమే ఫాలో అవుదాము. మనం ఓన్ టాలెంట్ చూపిస్తే ఇంకా తర్వాత ఏమవుతుందో తెలీదు. ఆ ఫేస్ కొంచెం ఆ ఫేస్ ని బాగా రుద్ది తెల్లగా అయితే చేయబోతున్నాం అనమాట మనం ఈ రోజు. అలా ఫేస్ అంతా అప్లై చేసుకున్న ఒక 10 మినిట్స్ తర్వాత క్లీన్ చేసి సెకండ్ స్టెప్ అయితే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ స్క్రబ్. ఇంకా ఈ ఫేస్ స్క్రబ్ ను కూడా మనకి ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి కొంచెం బరకగా ఉంటుంది అనమాట. ఎందుకంటే దాంట్లో కొంచెం కుకుంబర్ గింజలు ఉంటాయి కదా, అవైతే మిక్స్ చేసి పెట్టుంటారు. సో ఫేస్ అంతా అప్లై చేసిన తర్వాత మనమైతే కొంచెం వాటర్ తడుపుకుంటా ఇదైతే బాగా స్క్రబ్ చేయాలి. చేయటం వల్ల మన ఫేస్ అనేది కొంచెం స్మూత్ గా వస్తుంది. 10 మినిట్స్ తర్వాత ఇది క్లీన్ చేసేయాలి. ఇది వచ్చేసి స్టెప్ 3 అనమాట. దీంట్లో వచ్చేసి సూతింగ్ జెల్ అయితే ఉంటుంది, కొంచెం చల్లగా అయితే ఉంటుంది ఈ జెల్. సేమ్ ఇది కూడా అంతే, మనము ఫేస్ అంతా ఆ జెల్ అయితే అప్లై చేసుకోవాలి. కొంచెం కూల్ గా అయితే ఉంటుంది మనకి. సో మేమేదో మా తంట మేము పడుతూ ఉంటే అప్పుడే నిద్రలేసి వచ్చాడనమాట మా అక్క కొడుకు. వచ్చి ఏం చేస్తున్నారు ఏంటి అని అయితే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు. మేమైతే ఇది మార్నింగే స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకో కొంచెం మార్నింగ్ అయితే బాగుంటుంది అనిపించింది. స్టెప్ 4 వచ్చేసి మసాజ్ క్రీమ్. ఇదైతే అప్లై చేసుకోవాలి ఫేస్ కి. ఈ ప్రోడక్ట్స్ అన్ని వాడి ఆ ఫేస్ ని అయితే మనము తెల్లగా అయితే చేయబోతున్నాము. సో స్కిప్ చేయొద్దండి వీడియోని, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. మనలో ఉన్న టాలెంట్ అంతా ఇలా బయట పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా వాడి అయితే నెక్స్ట్ అడగకూడదు అసలు, ఎందుకురా నేను ఈ ఎక్క దగ్గర చేపించుకుంటున్నాను ఫేషియల్ అని. వాడేదో చేపించుకుంటా ఉంటే మా చిన్నోడైతే గొమ్మనే ఉండడు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అసలు పిల్లోళ్ళకే చాలా ఎనర్జీ ఉంటుంది. వాళ్ళ అరుపులు, వాళ్ళ ఆటలు ఇవన్నీ అసలు రోజు డైలీ చేస్తూనే ఉంటారు. అలసట అనేది రాదు వాళ్ళకి. ఒక 10 మినిట్స్ తర్వాత అదైతే మనము క్లీన్ చేసి స్టెప్ 5 కి అయితే వెళ్తున్నాం. 5 వచ్చి ఫేస్ మాస్క్. ఇది కూడా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఇది కొంచెం స్మూత్ గా ఉంటుంది, క్రీమ్ లాగా ఉంటుంది. ఫేస్ అంతా నీట్ గా అప్లై చేసుకోవాలి. సో ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే ఇది బాగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. అమ్మయ్య, మనమైతే లాస్ట్ స్టెప్ కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి గ్లో క్రీమ్. మనం చేసిన ఫేషియల్ ఎలా వచ్చిందో మీరే చెప్పాలి, కామెంట్ చేయండి ఎలా ఉందో. సో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది నా వీడియో. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీ రైట్ సైడ్ లోనే కిందే మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే అండి, బాయ్.